ఫేమస్ అండి. కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికేసిందే కాకుండా ఇలా అడ్డగోలుగా వాదిస్తున్నారండి. ఏమన్నా అంటే అదొక రకమైన ఎమోషనల్ బ్లాక్మెయిల్ అనమాట. దేవుడు మిమ్మల్ని క్షమించడండి, మీరు నాశనం అయిపోతారండి, మీరు పతనం అయిపోతారండి, మీరు ఎన్ని అక్రమాలన్నా చేయొచ్చు, ఎంతన్నా దోచేసుకోవచ్చు, తిరిగి మమ్మల్ని ఎవరో క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేస్తే పైగా ఇక్కడ మతపరమైన రాజకీయాలు చేయొద్దండి అని చెప్పేసి అని వీళ్ళ నీతులు చెప్తున్నారండి. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి అలాగే భూమన కరుణాకర్ రెడ్డి వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా నియమించినప్పుడు తెలీదా? అన్ని మతస్థులను తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్ చేసినప్పుడు ఒక్కడ మాట్లాడాలా? దేవుడితో రాజకీయం చేస్తున్నారండి, అన్ని మతస్థులను తీసుకెళ్ళి టీటీడీ చైర్మన్గా చేస్తున్నారండి, ఇది పద్ధతి కాదు, నాశనం అయిపోతారని ఆ రోజు గుర్తుకు రాలా? ఈరోజు దొరికేసిన తర్వాత అడగోలు వాదల్లో ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది. దేవుడితో రాజకీయాలు చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు, తస్మాత్ జాగ్రత్త. ఖచ్చితంగా దీనికి తగినటువంటి ప్రాయశ్చిత్తం అనుభవించాల్సి తప్పదు చంద్రబాబు నాయుడు గారు. మీరు మీ ప్రభుత్వం ఎవరైతే ఇప్పుడు తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పి ఇష్టానురీతిగా మాట్లాడి జంతువుల కొవ్వుతో తిరుమలకు ప్రసాదం చేశారని చెప్పినటువంటి మీరు, అలానే 1,00,000 లడ్డూలను అయోధ్యకు పంపించారు జంతువుల కొవ్వుతో, యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, ఈ విధంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్కళ్ళు అనుభవించక తప్పదు. మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాం. దాన్ని ఇంతటితో అయినా మీరు ఫుల్ స్టాప్ పెట్టకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారినో లేదంటే ఇంకొంతమందినో ఇరికించాలి, రాజకీయంగా మీరు లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచన చేస్తే దేవుడితో మీరు రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుంటే మీ తెలుగుదేశం పార్టీకి మీకు మంచిది. లేదంటే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి చెప్పావు కానీ మాట్లాడితే ఇది ఒకటి తిక్కుమలతానే ఉంటుంది. మనకి మాట్లాడితే బెదిరించేస్తారండి. వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు, నాశనం అయిపోతారు. పెట్టుకున్నది మీరు, నాశనం చేసేసింది మీరు, అపవిత్రం చేసేసారు. అక్కడ కూడా దోచేయాలనే ప్లాన్తో కల్తీ నెయ్యి మీ హయాంలో కదా తరలించింది, తీసుకొచ్చింది. పైగా ఎక్కడికో ఉపన్యాసాలు చెప్తారేంటండి. పైగా ఏమన్నా అంటే మాకు హిందువుల పైన లేదంటే హిందూ ఆచారాలపైన దేవుళ్ళపైన అపారమైన భక్తి ఉందని చెప్పేసి డ్రామాలు ఆడుతూ ఉంటారు. ఇలా దొరికేసింది కాకుండా ఇక్కడికి వచ్చి 10 అబద్ధాలు మాట్లాడతారా? అంటే విచారణ జరపకూడదా? ఎవరు చెప్పారు? సిబిఐ చెప్పింది. సిబిఐ కదా చెప్పింది. ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఇచ్చారు. వాళ్ళు వాడింది అసలు నెయ్యే కాదు, అది కల్తీ నెయ్యి. ఆ బోలే బాబా ఎవరైతే ఉన్నారో, ఆ కంపెనీ ఏదైతే ఉందో, 1 లీటర్ పాలు కూడా కొనకుండా దాదాపు 68 లక్షల కిలోల నెయ్యిని తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారు. అది అసలు ఎలా సాధ్యం? అది అసలు నెయ్యే కాదని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో అంత స్పష్టంగా ఉంటే, దేశం మొత్తం కూడా మీ ముఖం మీద కాంట్రీని చుమ్మేస్తుంటే ఇంకా నిసిగ్గుగా వచ్చి ఎదవ శాపనార్థాలు పెడతారేటో నాకు అర్థం కాదు. ఇదే అక్కడ ఏడుపుకోటి రాజకీయం. ప్రెస్ మీట్ పెట్టమని రమ్మని ఇప్పుడు మాట్లాడరు. ఇప్పుడు ఇలాంటి ఏడుపుకోటి మాట్లాడతారు, శాపనార్థాలు పెట్టేస్తారు. శాపనార్థాలు పెట్టడానికి కాదు మన రాజకీయాలు చేసేది, శాపనార్థాలు పెట్టేస్తారా? రాజకీయాలు మీరు చేసినప్పుడు లేదా? ఏమంటాడా? దేవుళ్ళతో రాజకీయాలు చేయొద్దా? మరి వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళి తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా చేసినప్పుడు లేదా? ఆ రోజు మాట్లాడలేదే. పైగా ఇక్కడికి వచ్చి ఎదబెడుపులు ఎందుకు? అది కాకుండా జగన్మోహన్ రెడ్డి అంటే మీకు అపారమైన భక్తి, నమ్మకం, మేము హిందువుల మనోభావాలను కించపరచలేదు, హిందూ దేవాలంటే మాకు అపారమైన భక్తి, మేము పూజించేస్తామని మాట్లాడే మీరు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు దంపతులు ఇద్దరు కదా ఇవ్వాల్సిందే కదా, సతీ సమేతంగా ఇస్తారు. మరి ఒక్కడు వెళ్ళి ఏకగలిగిచ్చి చూడు కదా. పైగా మా దరిద్రానికి ఇంకొక వీడియో వినిపిస్తా. వైవి సుబ్బారెడ్డి గారి భార్య అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి నామస్మరణ తప్పితే ఇంకొక పేరు వినపడతాం. అలాంటి చోట అందరూ చూస్తుండగా జగన్మోహన రక్షక గోవిందా గోవిందా అని చెప్పేసి అని ఒక డైలాగ్ పడుతుంది. అంటే ఏంటి? డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డిని వెంకటేశ్వర స్వామితో పోల్చేసి జగన్మోహన్ రెడ్డికి కూడా జై కొట్టించారు అక్కడ. మరి దేవుడితో రాజకీయం చేసినట్టు కాదా? శ్రీరామనవమి వస్తేనేమో ఇంట్లో సెట్టు, వినాయక చవితి వస్తే ఇంట్లో సెట్టు,
కృష్ణాష్టమి వస్తే ఇంట్లో సెట్టు, ఉగాది వస్తే ఇంట్లో సెట్టు, హిందువుల పండగ ఏదో వచ్చినా సరే ఇంట్లో సెట్టు కాదా? అది వాస్తవం కాదా? మరి ఎవరికి చెప్తున్నారు మీరు? మేము ఎప్పుడూ కూడా మీకు సంబంధించిన అంటే జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని చెప్పేసి అందరికీ తెలుసు. మేము ఏ రోజు కూడా కించపరచో అగౌరవపరచో ఇంకోటనో మేము మాట్లాడాల. మరి అలాంటిది మీరు అన్ని సందర్భాల్లోనూ కూడా అనేక సందర్భాల్లో హిందూ దేవుళ్ళను అవమానించింది కాకుండా పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు చెప్తే ఎలాగా? సిగ్గనిపించట్లేదు? వైవి సుబ్బారెడ్డి గారి భార్య వీడియో వినిపిస్తాను విన్నాం. నువ్వు తర్వాత మాట్లాడేది నీళ్ళు చూపించి మాట్లాడుతుంది. ఇదొకటి ఈ యొక్క ఏడుపు కూడా తప్పితే ఇంకేం లేదు మీ దగ్గర. ఏడ వచ్చింది ఏంట్రా అంటే ఏడుస్తారు వీళ్ళు. ఒక నిమిషం ఆగు. మీరు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పారు కదా, ఇదిగో వైవి సుబ్బారెడ్డి గారి భార్య అక్కడ ఏమైనా మాట్లాడింది? జగన్మోహన్ రక్షకాట వినిపిస్తామేనండి. ఇప్పుడు వినండి ఏమంది? జగన్ రెడ్డి రక్షక గోవింద గోవింద. పక్కన ఎవరున్నారో? వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్, మరో పక్క జగన్మోహన్ రెడ్డి. అక్కడ మీరు చేసింది ఏంటయ్యా? వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీరు జగన్మోహన్ రెడ్డికి భజన చేయించుకున్నారు. ఎవడు ఆడుకున్నాడు ఇప్పుడు దేవుడితో ఆటలో? మీరు. పైగా ఇక్కడికి వచ్చి ఎందుకు కుక్కడి పేరుతో ఎదవేడుపులు ఇక్కడ ఎందుకు వేద్దామని అడుగుతున్నా. దీన్ని ఆ రోజు ఎవడైనా ఖండించాడా? మీరు ఎలా మాట్లాడకూడదని చెప్పి ఖండించారా? ఖండించకపోగా మీరు చేసిన ప్రచారం ఏంటంటే జగన్మోహన్ రెడ్డే దేవుడు, అసలు సమస్య లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి దేవుళ్ళు అంటాడు. ఒకనొక దశలో అయితే మా నమ్మకం నువ్వే అని చెప్పేస్తేనే ఒక స్టిక్కర్ ఒకటి వేయించి డైరెక్ట్గా మా దేవుడు మొదలు అంటించేశారు. ఆ రోజా అయితే ప్రత్యేకించి హిందువుల ఇళ్ళకి వెళ్ళి మా దేవుడు మూల మా పూజ గదిలో జగన్మోహన్ రెడ్డి ఫోటో మా దేవుళ్ళ పక్కన పెట్టింది. అదే మాదిరిగా ఏ క్రిస్టియన్ అని ఇంటికన్నా అంటే ఇక్కడ మతాల ప్రస్తావన తీసుకొచ్చని చెప్పేసి నేను అనుకోమాకండి. అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఆ సందర్భంలో చెప్పాల్సి వస్తుంది. ఏ రోజైనా సరే, రోజా కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, ఎవరైనా సరే, ఏ రోజైనా సరే వాళ్ళ సాంప్రదాయాల ప్రకారం యేసుక్రీస్తు పక్కన ఒక క్రిస్టియన్ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టగలరా? ఎందుకు పెట్టరు? మీరు కావాలంటే చూడండి, జగన్మోహన్ రెడ్డికి భజన ఎక్కడ చేసేవారు? హిందూ దేవాలయాల్లో పలకీలు మోస్తూ రోడ్డు మీద పాలాభిషేకాలు చేస్తూ. ఎందుకు? ఏం చేశాడని చెప్పేసి అని. ఆ రోజు మేమే అనలే తెలియదు, ఏదో శాపనార్థాలు ఏం పెట్టలేదు. అన్నింటికి భగవంతుడు ఉన్నాడు బాబు, భగవంతుడు చూసుకుంటాడు. మనం ఏ మాటలేం మాట్లాడకూడదు. దేవుడితో రాజకీయం చేస్తున్నాడు, దేవుడితో పోల్చుకుంటున్నాడు, నేనే దేవుడిని అనుకుంటున్నాడు. భగవంతుడు అన్నీ చూస్తాలని చెప్పేసి అని అనుకున్నాం. ఆ రోజు మేమేం మీలాగా ఏం వెళ్ళలేదు. ఇది ఎక్కడ కుక్కెడిపోయింది నాకు అర్థం కాదు. దొరికేసింది కాకుండా ఏదో శాపనార్థాలా? అంటే మా మాట ఎవరైతే మాట్లాడుతున్నారో అంటే మీరు తినేయచ్చా? మీరు 100 కోట్ల రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పుకొని వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని అంటే ఆయన పేరు చెప్పుకొని భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ మీరు దోచేయచ్చా? దాన్ని ఎవడైనా ప్రశ్నిస్తే మళ్ళీ ప్రశ్నించడం నాశనం అయిపోతాడా? దీనికి ఒక్కేడు పంటారు దీన్ని. పోనీ నిజంగా మీకు అంత దీనిపైన విచారణ అంటే దీనిపైన మాట్లాడాలి అనుకుంటే జగన్మోహన్ రెడ్డిని ప్రెస్ మీట్ పెట్టమను, వైవి సుబ్బారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టమను. ఎవరు మాట్లాడాలి? వైవి సుబ్బారెడ్డి కానీ బొమ్మన కరుణాకర్ రెడ్డి కానీ మాట్లాడాలి. లేదంటే అప్పటి ఈవో ధర్మారెడ్డి కానీ మాట్లాడాలి. సరే, నిన్న ధర్మారెడ్డి విచారణ సందర్భంగా అనేక వార్తలు సాక్షిలో ఒకలాగా వచ్చింది, ఆంధ్రజ్యోతిలో ఒకలాగా వచ్చింది. నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. మరి వీళ్ళు ఎందుకు మాట్లాడట్లా? వైవి సుబ్బారెడ్డి ఎందుకు మాట్లాడట్లా? ఇప్పుడు మొన్నటిదాకా బొమ్మన కరుణాకర్ గింజుకుని కూడా కదా. మరి నిన్న సిబిఐ రిమాండ్ రిపోర్ట్లో ఒక సంచలనమైన విషయాన్ని బయటపెట్టిన తర్వాత ఎందుకు మాట్లాడట్లేదు? అసలు మీరెందుకు మాట్లాడుతున్నారండి? టీటీడీ మాజీ చైర్మన్ ఎందుకు మాట్లాడట్లేదు? వాళ్ళ కదా సమాధానం చెప్పాల్సింది దీనికి. తాడు బంగరో లేకుండా నువ్వు ఒకడవే, లేదంటే సాక్షిలో కూర్చోనో, లేదంటే ఈశ్వర్ వీళ్ళు ఎందుకు మాట్లాడడం? మేము వచ్చిన వార్తల ప్రకారం ఇది జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేసి మేము చెప్తున్నాం. అసలు ఏం జరిగింది అనేది మాజీ చైర్మన్ అయినటువంటి వైవి సుబ్బారెడ్డో బొమ్మన కరుణాకర్ రెడ్డో చెప్పాలి. కానీ ఇక్కడికి వచ్చి మీరు శాపనార్థాలు పెట్టేస్తే ఎలాగా? పైకి ఇది ఒక రకమైన కుక్కెడిపా, ఇది ఒక దిక్కుమాలతాను అయిపోయింది. ఏమన్నా అంటే ఏడో ఒకటి వచ్చింది.
ఏంట్రా అంటే మమ్మల్ని ఇలా అన్నారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు కాదు, నిజం అది. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అంటే ఆయన సన్నిధిలో కూడా మీరు అవినీతి చేయాలి, ఏదో రకంగా దోచేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు. దాని ఆధారంగా వచ్చిన ఆధారాలు ఇవన్నీ కూడా. గతంలో మీరు సుప్రీంకోర్టుకే దీనికి వెళ్ళినట్టున్నారు కదా, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడే కదా సిబిఐ సిట్ విచారణ అంతే కదా. రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ ఒక సిట్ ఏర్పాటు చేయండి. సిబిఐ అధికారులు ఉంటారో రాష్ట్ర అధికారులు ఉంటారో కలిపి ఒక సిట్ ఏర్పాటు చేసిన తర్వాత ఆ విచారణలో భాగంగా ఇప్పుడు ఏదైతే వార్తలు వచ్చినాయో ఖచ్చితంగా ఇది కల్తీ అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ వచ్చింది బయటికి. అది తప్పేనా? ఇక్కడ సిబిఐ అనే దాన్ని పక్కన పెట్టేశారు, మాట్లాడితే సిట్ అంటారు. సిబిఐ ఆధ్వర్యంలో జరిగిన విచారణ, ఆ విచారణలో తేలింది ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారు. స్పష్టంగా ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఉంది. దేవుడి పైన రాజకీయాలు చేసింది మీరు, దోచేసింది మీరు. ఇవాళ వచ్చి ఎదవ సెంటిమెంట్ మాటలు మాట్లాడి ఎదవ శాపనార్థాలు పెట్టి కుక్కడి పాడతారు. అది గుర్తుపెట్టుకో బాగా.